నమస్తే అన్న అందరికీ. నా పేరు మహేష్. మేము గత 6 నెలల నుంచి జియో 46 నుంచి గురించి కొట్లాడుతా ఉన్నాం. అనేక సార్లు మన మంత్రులను కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి మంత్రుల్ని గానీ, ఇతర ఎమ్మెల్యేలను గానీ అందరినీ కలిసినాం. జియో నెంబర్ 46 అనేది మీరు ఇంతకుముందు మాకు మాట ఇచ్చినారు. దాన్ని సవరిస్తామని చెప్పేసి. కానీ చేయట్లేదు. ఒకసారి మా బాధను పట్టించుకోండి. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొనైనా మా సమస్యను పరిష్కరించండి. సో మేము నిజంగా నష్టపోయిన అభ్యర్థులం. మాకు జాబులు ఇవ్వండి అనట్లేదు. నష్టం జరిగిందా లేదా అనేది ఒక కమిటీ వేసి దాని మీద నిజ నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము క్యూనిస్ వేదికగా మరొకసారి వేడుకుంటా ఉన్నాం. రాష్ట్ర గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కనుక మా సమస్యను పట్టించుకోకపోతే మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది. మేము ఇంతకుముందు గవర్నమెంట్లో రోడ్ ఎక్కినప్పుడు మీరే మాకు సపోర్ట్ చేసి మీరు కొట్లాడండి, మీకు న్యాయం జరుగుతుంది, మీ వైపు న్యాయం ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు కూడా పట్టించుకోకపోతే ఇంకా మాకు ఎవరు దిక్కు? మేము మా కాళ్ళకి చెప్పులు అరిగేలాగా ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అసలు మా బాధ కనిపించట్లేదా? అసలు మాది బాధ కదా, మేము మనుషులం కదా? అసలు ఎంత హీనంగా చూస్తున్నారంటే అంత హీనంగా చూస్తున్నారు. అసలు రాష్ట్ర సీఎం గారు సినిమా హీరోలని ఇతర పనికిమాలిన వాళ్ళు అందరినీ కలుస్తున్నారు. కానీ మా బాధ పట్టించుకోవట్లేదు. జియో నెంబర్ 46 గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. సార్ ప్లీజ్ సార్ దండం పెడుతున్నాం సార్, మా జీవన్ పట్టించుకోండి సార్. మేము నిజంగా నష్టపోయిన అభ్యర్థులం సార్. 120కి పైగా మార్కులు తెచ్చుకున్నాం సార్. ఒకసారి మీకు కాలు పట్టుకుంటాం సార్, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. చంద్రశేఖర్, మాది నల్గొండ డిస్ట్రిక్ట్. సార్, జియో నెంబర్ 46 అనేది ఒక్కరి బాధనో ఒక్కరి సమస్యనో కాదు సార్. మిగతా జిహెచ్ఎంసీ పరిధి, గ్రేటర్ హైదరాబాద్ పరిధి కాకుండా మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి సమస్య. సో అది ఒక్కరితో పోయేది కాదు, ఒక్కరి సమస్య కాదు సార్, ఒక్క ఫ్యామిలీ కాదు, ఒక్క మనిషి కాదు, ఇది స్టేట్ లెవెల్ సమస్య సార్. సో ప్రతి ఒక్కరు మేము ఇంతకుముందుకే చాలామందిని కలిసినాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి రిఫరెండం ఇచ్చినాం, మంత్రులను కలిసినాం. సో ఎన్నికల కంటే ముందు మేము సీఎం గారిని కూడా కలిసినాం. వారు కూడా మాకు సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీతోని మాకు అప్పుడు అండగా ఉన్నది, మాతో ధర్నాలు చేయించారు. మేము కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉందనే నమ్మకంతో ఉన్నాం. మేము ఎన్నికల ప్రచారంలో కూడా మేము పనిచేసినాం. సో ఇప్పుడు ఎవ్వరు కూడా మా గోడ వినేటోళ్ళు లేరు సార్. సో ఇప్పటికి కూడా లేట్ అయిపోతున్నది. చాలామంది 6 నెలల సంది కష్టపడుతున్నాం. పరిస్థితి చేజారిపోయే సిచ్యువేషన్లో ఉంది సార్. మాకు ఓపికలు పోతున్నాయి. ఇప్పటిదాకా మేము గవర్నమెంట్ బ్రతిమలాడుకుంటూనే ఉన్నాం. సో ఇక్కడైనా మా మీద దయ ఉంచి స్పందించి మాకు ఏదో ఒక న్యాయం చేయండి. మేము ఖచ్చితంగా దాన్ని ఇప్పుడే తొలగించాలని చెప్పట్లేం. అది నిజమా కాదా నిర్ధారణ చేయండి. చేసి దానివల్ల అన్యాయం జరుగుతుందని మీకు భావిస్తే ఖచ్చితంగా అది అన్యాయం జరుగుతుంది. ఒక్కరి సమస్య కాదు, స్టేట్ లెవెల్ సమస్య. ప్రతి ఒక్కరు మీకు చేతులెక్కి దండం పెట్టుకొని వేడుకుంటున్నాం సార్. ఇక మాకు ఓపిక లేదు. ఇకనైనా మీరు స్పందించకపోతే మేము ఖచ్చితంగా ఎగనెస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. మేము ఎన్నికలలో కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు మీకు ఇప్పటికైనా వేడుకుంటున్నాం సార్. ఇప్పటికీ మాకు న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా ధర్నాలకైనా రాస్తా రోకలకైనా మేము సిద్ధంగా ఉంటాం. ఇప్పటి వరకు బతిలాడుకున్నాం సార్. ఇక నుంచి బతిలాడుకునేది లేదు. మీరు వీలైనంత తొందరగా స్పందిస్తే మాకు న్యాయం చేస్తే మీకు ఇదే మా విన్నపం సార్. మేము వేడుకుంటున్నాం. ఇంతకు మించి మాకు ఓపిక లేదు సార్. మేము ఖచ్చితంగా ధర్నాలకైతే పిలుపునివ్వబోతాం స్పందించకపోతే.